ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, ఈరోజు స్మాక్ డౌన్‌తో పాటుగా మనం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ అప్డేట్స్ గురించి మాట్లాడి స్మాక్ డౌన్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, మనకి నెక్స్ట్ ఇయర్ నుండి జనవరి నుండి స్మాక్ డౌన్ 3 గంటలొస్తదంట. ఇప్పుడైతే 2 గంటలొస్తుంది కదా! స్మాక్ డౌన్. నెక్స్ట్ ఇయర్ నుండి 3 గంటలొస్తదని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే రోడ్ టు రెసల్‌మేనియా జరుగుతది కాబట్టి సెగ్మెంట్స్‌ని అండ్ బ్రాల్స్‌ని కొంచెం ఎక్కువ చూపించాలి అన్న ఉద్దేశ్యంతో మేబీ 3 అవర్స్ ఏమైనా ప్లాన్స్ చేస్తుంది కావచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇప్పుడు 3 అవర్స్ చూపించినా, 2 అవర్స్ చూపించినా షో అనేది బాగుండాలి. సో, షో బాగుంటే 2 గంటలున్నా, 3 గంటలున్నా, 4 గంటలున్నా షోని చూస్తారు. అందులో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే షో అనేది బాగుండాలి. రీసెంట్ టైమ్‌లో స్మాక్‌డౌన్ ఏ విధంగా ఉందో మీ అందరికి తెలుసు గదా! సో, అంత బోరింగ్‌గా ఉంది. అందుకనే స్మాక్‌డౌన్ 3 అవర్స్ అయితే కొంచెం బాగా చూపించాలి. సో, ఇప్పుడు 2 అవర్సే బోరింగ్ అంటే ఇంకా 3 గంటలు మేము బోరింగ్ షోని చూడాలా అని ఫ్యాన్స్ రియాక్షన్ అయితే పెట్టినారు ప్రెజెంట్ అయితే. సో, చూడాలి మరి 3 అవర్స్‌లో వచ్చిన తర్వాత ఏ విధంగా చూపిస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. మన జాన్ సీనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేసిండు. ఆ పోస్ట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ పోస్ట్‌లో మన జాన్ సీనా నెక్స్ట్ ఫైట్ చేస్తాడు గదా! నెక్స్ట్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తాడు గదా! జాన్ సీనా. ఆ మ్యాచ్ మన జాన్ సీనాకి ఫేవరెట్ మ్యాచ్ అంట. సో, మరి ఆ అపోనెంట్ ఎవరు అనేది మనకి క్లారిటీ తెలియదు. సో, నెక్స్ట్ మ్యాచ్ ఇంకెప్పుడు నెక్స్ట్ రాలోనే గదా! సో, నెక్స్ట్ రాగా మన జాన్ సీనాకి ఫైనల్ రా అవుతది. సో, ఆ రా షోలో ఫైట్ చేయబోతున్నాడు. తన ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయబోతున్నాడు. సో, డిఫెండ్ చేయబోతున్నాడు. అండ్ ఆ మ్యాచ్ ఫేవరెట్ మ్యాచ్ అని మన జాన్ సీనా మెన్షన్ చేసిండు కాబట్టి మ్యాచ్ మట్టుకి వేరే లెవెల్‌లో ఉంటదని మీరు అర్థం చేసుకోండి. అండ్ ఓడిపోయినా పెద్దగా ప్రాబ్లమ్ అనేది ఏం అనిపించదు. ఎందుకంటే జాన్ సీనా ఇక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయిండు గాబట్టి. పెద్దగా ఏమనిపించదు. బట్ మ్యాచ్ మట్టికి వేరే లెవెల్‌లో ఉంటదని జాన్ సీనా చెప్పిండు గాబట్టి, మ్యాచ్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ రాని అండ్ బిగ్ సర్‌ప్రైజెస్ గూడా ఉండొచ్చు నెక్స్ట్ రాలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడని చాలా మంది వెయిట్ జేస్తున్నారు. సో, రోమన్ రెయిన్స్ రిటర్న్ నెక్స్ట్ రా అంటున్నారు. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్‌లో ఆళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండింది. సో, ఇప్పుడు మన డ్రూ మెకింటైర్ గూడా విజన్ టీమ్‌లో చేరిపోయినారు. వాళ్ళు నలుగురు అయిపోయినారు. మేబీ బ్రాక్ వస్తే రావచ్చు. అండ్ వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి ఈరోజు స్మాక్ డౌన్‌లో సో, వాళ్ళకి ఇంకొక పర్సన్ గావాల్సి వస్తది. అదే రోమన్ రెయిన్స్ అంటున్నారు. రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రాలో వస్తారని ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ రా గూడా ఎంఎస్‌జీలో జరగబోతుందంటే సంథింగ్ స్పెషల్ అనేది ఉంటది ఎంఎస్‌జీలో. రిటర్న్సా లేదంటే సంథింగ్ మ్యాచెస్ బ్యాంగర్ టైప్‌లో ఏమైనా ఉండొచ్చు. పక్కా సంథింగ్ స్పెషల్ అనేది ఉంటది. ఎంఎస్‌జీలో షో జరుగుతుందంటే. సో, ఆ స్పెషల్ రోమన్ రీన్స్ రిటర్నే కావచ్చు అని అంటున్నారు. మాక్సిమం 90% ఛాన్స్ ఉంది రోమన్ రీన్స్ నెక్స్ట్ రాలో రిటర్న్ చేయడానికి. సో, మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ రాలో. అండ్ మీరేమంటారు? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక ప్లాన్ ప్రకారమే చూపిస్తున్నారు స్టోరీని. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ రిటర్నే జరగాల్సి ఉంది కాబట్టి రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రాలో వచ్చేస్తాడు. అండ్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకనేది ఈ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై అయితే వచ్చినారన్నమాట. సో, వాళ్ళిద్దరొచ్చి మాట్లాడతారు. వాళ్ళేమంటారంటే, అంటే నేను కొన్ని రోజులుగా ఇక్కడ లేము. సో, మేము లేకపోయేసరికి కబుకి వారియర్స్ వుమెన్స్ టాగ్ టీమ్ చాంపియన్స్ అయిపోయినారు. సో, వాళ్ళని ఎవ్వరు ముట్టుకోలేరనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఈ మన నయా జాక్స్, లాష్ లెజెండ్ గూడా జాయిన్ అయినారు. సో, వాళ్ళందరిని ఎవ్వరు టచ్ చేయలేరని వాళ్ళనుకుంటున్నారు. కానీ మేమున్నాం. సో, మేమిప్పుడు ఇద్దరం ఉన్నాం. అండ్ మాకు ఇంకొక ఇద్దరు గావాలి. మాకు మా ఫ్రెండ్స్ గావాలి. మాకు టాగ్ టీమ్ గావాలి. వార్ గేమ్స్‌లో జూసుకుంటామని రియా రిప్లీ అండ్ ఇయో స్కై చెప్పేసారన్నమాట. సో, మా టాగ్ టీమ్ పార్ట్నర్స్ ఇంకెవరో గాదు. షార్లెట్ ఫ్లేయర్ అండ్ అలెక్సా బ్లిస్ అని వాళ్ళిద్దరిని పిలిచేస్తది. సో, వాళ్ళిద్దరొస్తారన్నమాట. సో, అలెక్సా బ్లిస్, షార్లెట్ రింగ్‌లోకొచ్చి మన అలెక్సా, రియా రిప్లీకి అండ్ మన ఇయో స్కైకి అంటే హగ్ తీసుకుంటది. బట్ షార్లెట్ ఫ్లేయర్ మన రియా రిప్లీతో కలవదు. ఇయో స్కైతో కలుస్తది గానీ, మన రియా రిప్లీతో కలవదు. అండ్ అప్పుడు అలెక్సా బ్లిస్ చెప్తది. అంటే వాళ్ళు నంబర్స్ గేమ్స్‌ని యూజ్ చేస్తున్నారు. వార్ గేమ్స్ అని మీరు చెప్పినారు కదా! సరే నేను రెడీగా ఉన్నాము. అంటే మేము రెడీగా ఉన్నాము. వార్ గేమ్స్‌లో చూసుకుందామని వీళ్ళు చెప్పేసారన్నమాట ఇగ. మేము రెడీగా ఉన్నాం. మేమిప్పుడు ఈ రింగ్‌లో ఉన్నాం. దమ్ముంటే రండి అన్నట్టుగా అంటారు. బట్ మన షార్లెట్ ఏమంటదంటే, సో, అలెక్సా నువ్వు రెడీగానే ఉన్నావు. కానీ నేను రెడీగా లేను. ఎందుకంటే ఈ రియా రిప్లీ నాకు నచ్చదు. సో, ఈ రియా రిప్లీని నేను నమ్మలేను. నాకు రియా రిప్లీకి పాస్ట్‌లో చాలా జరిగింది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనిప్పుడు రియా రిప్లీని నమ్మలేను. సో, తనొక స్నేక్ అన్నట్టుగా షార్లెట్ అంటది.
అండ్ నువ్వు గూడా నన్ను స్నేక్ అనే అనుకోవచ్చు. సో, నువ్వు నా పైన నీకు ట్రస్ట్ ఉండకపోవచ్చు. సో, ఇద్దరి మనసులో అదే ఉంటది. సో, అందుకనే నేను ఈ వార్ గేమ్స్‌లో మీతో కలవలేను అని షార్లెట్ ఫ్లేర్ అక్కడి నుండి ఎళ్ళిపోతదన్నమాట. సో, అలెక్సా బ్లిస్ కన్విన్స్ జేయనీకి చూస్తది. బట్ వినిపించుకోదు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే షార్లెట్ ఉండదు. వీళ్ళే ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఏం చేద్దాం అన్నట్టుగా. అండ్ అప్పుడు మన నయా జాక్స్, కబుకి వారియర్స్, లాష్ లెజెండ్ వచ్చి వీళ్ళ ముగ్గురు పైన భయంకరంగా అటాక్ చేసేస్తారు. సో, దీని అర్థం ఏందంటే షార్లెట్ ఫ్లేర్ వస్తది. ఒక స్టోరీని చూపిస్తున్నారు. మనకు ఇంట్రెస్ట్ రావడానికి ఎవరొచ్చి హెల్ప్ చేస్తారు, ఎవరొచ్చి వీళ్ళని కాపాడతారు అనే దానికి. సో, ఖచ్చితంగా షార్లెటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, అదే చూపిస్తున్నారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో బ్రాల్ గూడా జరిగింది గదా! సో, వాళ్ళకి హెల్ప్ జేయడానికి నెక్స్ట్ రాలోనైనా, నెక్స్ట్ స్మాక్ డౌన్‌లోనైనా షార్లెట్ ఫ్లేర్ వీళ్ళతో గలవాల్సిందే. అది కన్ఫర్మ్‌గా జరిగిపోతది. అండ్ నెక్స్ట్ మనకి జే ఉసో వర్సెస్ మిజ్ మధ్య వన్ లాస్ట్ టైమ్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జే ఉసోనే గెలిచిండు. సో, ఇప్పుడు జే ఉసో అడ్వాన్స్ అయిపోయిండనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి కోడీ రోడ్స్ అండ్ పాల్ హెమన్, బ్రాన్సన్ రీడ్ అండ్ నికాలిస్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది జరిగిందనమాట. సో, ఫస్ట్‌గా నికాలిస్ దగ్గరికి మన పాల్ హెమన్, బ్రాన్సన్ రీడ్ ఎళ్తారు. సో, మన పాల్ హెమన్ చెప్తాడన్నమాట, "వార్ గేమ్స్ కోసం నేను అందరిని సెట్ చేస్తున్నాను. సో, నేనిప్పుడు ఎవరినైనా తీసుకురావచ్చు" అన్నట్టుగా ఇదే ఆ కాంట్రాక్ట్ అన్నట్టుగా నికాలిస్‌కి చూపిస్తాడు. ఎనీ టాలెంట్‌ని ఎవరినైనా తీసుకురావచ్చు అన్నట్టుగా మన పాల్ హెమన్ నికాలిస్‌కి చూపిస్తాడు. దానికి నికాలిస్ గూడా ఓకే అంటాడు. అంతలోనే అక్కడికి కోడీ రోడ్స్ వచ్చేస్తాడు. కోడీ రోడ్స్ దగ్గరికి రాగానే పాల్ హేమన్ చెప్తాడన్నమాట. పాల్ హేమన్ ఏమంటాడంటే, "కోడీ రోడ్స్ నువ్వు లాస్ట్ వీక్ విజన్ బిజినెస్‌లోకి వచ్చినవు. నువ్వు విజన్ బిజినెస్‌లోకి రాకుంటే మంచిగుండన్నట్టుగా" ఈ టైప్‌లో అంటాడు. అప్పుడు మన కోడీ ఏమంటాడంటే, "నా ఫ్రెండ్స్ ప్రాబ్లమ్‌లో ఉన్నారంటే నేను ఖచ్చితంగా వస్తాను" అన్నట్టుగా కోడీ చెప్తాడు. సరే దాని తర్వాత కోడీ ఏమంటాడంటే బ్రాన్సన్ రీడ్‌ని, "అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? సో, మీరు ఇక్కడ ఫైట్ చేయాలని అనుకుంటేనే ఇక్కడుండండి. లేదంటే మీరు రాకెళ్ళిపోండి. మీరు స్మాక్ డౌన్‌లో ఉండొద్దు" అని కోడీ రోడ్స్ చెప్తాడు. "ఫైట్ చేయడానికా వచ్చిర్రా? అలా అయితే ఫైట్ చేయండి" అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ అంటాడు. సో, అప్పుడిగ బ్రాన్సన్ రీడ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడిగ నికాలిస్‌కి చెప్తాడన్నమాట కోడీ. కోడీ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ ఫిక్స్ చేయమని. అప్పుడు పాల్ హేమన్ ఏమంటాడంటే, "అంటే ఇదంతా కరెక్ట్‌గా లేదు. సో, దీంట్లో టైటిల్‌ని పెడితే మంచిగుండదన్నట్టుగా" ఈ టైప్‌లో పాల్ హేమన్ అంటాడు. సో, ఇగ దీంతో మనకి కోడీ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి మన ఇలిజా డ్రాగనోవ్ వర్సెస్ యాక్సియం మధ్య ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. ఇది ఓపెన్ ఛాలెంజ్. సో, బానే ట్రై చేసిండు యాక్సియం. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు, ఇలిజా డ్రాగనోవ్. మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి కొద్దిసేపటి తర్వాత మన యాక్సియం పైన మన టొమాసో ciampa వచ్చి అటాక్ చేస్తాడు. సో, అప్పుడు మన యాక్సియంకి హెల్ప్ చేయడానికి వాళ్ళ పార్ట్నర్ వచ్చేస్తాడు. పార్ట్నర్ రాగానే అక్కడి నుండి పారిపోతాడు మన టొమాసో ciampa. అండ్ నెక్స్ట్ మనకి ఒక ఆర్ట్‌రోత్ సెగ్మెంట్ జరిగింది మన నికాలిస్‌తో. సో, సేమ్ రిపీట్ అన్నమాట. లాస్ట్ స్మాక్ డౌన్‌లో ఏం జరిగిందో ఇప్పుడు అదే. తన బాల్స్‌ని అంటే తన బాల్‌లో ఉన్న నేమ్స్‌ని అంటే దాంట్లో వేయమంటాడు. సో, మన జాన్ సీనా టోర్నమెంట్ కోసం అపోనెంట్స్‌ని ఫిక్స్ చేస్తున్నారు గదా! మ్యాచెస్‌ని ఫిక్స్ చేస్తున్నారు గదా! సో, దాంట్లో వేయమంటాడు. ఆ బాల్స్ ఇచ్చి అక్కడి నుండి మన ఆర్ట్‌రోత్ ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి సామీ జేన్ వచ్చేస్తాడు. సామీ జేన్ వచ్చి ఏమంటాడంటే, "కొన్ని వారాలుగా నేను మెడికల్లీ క్లియర్ లేను. సో, ఈ స్మాక్ డౌన్‌లో వచ్చినప్పటి నుండి నేను చాలా లోకి వెళ్ళాను. అండ్ నేను చాలా హైకి గూడా వెళ్ళాను. అంటే నేను యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాను. సోలో సికోవని ఓడించినాను. అండ్ జాన్ సీనాతో గూడా మ్యాచ్‌లో ఫైట్ చేసినాను. నాకు మంచిగానే ఉంది స్మాక్ డౌన్. కానీ నేను కొన్ని రోజులుగా మెడికల్లీ క్లియర్ లేకుండే నేను ఫైనల్‌గా ఇప్పుడు ఈరోజు స్మాక్ డౌన్‌లో వచ్చినాను. అండ్ ఇంకొకటి ఈ ఎంఎఫ్‌టి ఉంది చూడు. సో, వాళ్ళ కోసమే నేనొచ్చినాను. సో, వాళ్ళు నా ఫ్రెండ్స్ పైన అటాక్ చేస్తున్నారు. నాకిష్టమైన వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారు. సో, అందుకోసమే ఈరోజు నేను ఇక్కడికొచ్చినానని మన సామీ జేన్ చెప్తాడు. సోలో సికోవని పిలిచేస్తాడనమాట. సో, అంతలోనే ఇగ సోలో వచ్చేస్తాడు. సోలో వచ్చి ఏమంటాడంటే, "సామీ జేన్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవ్వట్లేదు. అంటే మాట్లాడేది నువ్వు గాదు. రియల్ సామీ గాదు. నేను సామీ గురించి చెప్తాను. సామీ జేన్ ఒక అబద్ధాల మనిషి. ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు. నిజాయితీగా ఉండడు. సెల్ఫిష్ మనిషి" అన్నట్టుగా అంటే ఫ్యామిలీ కోసం ఏం చేయడన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడతాడు. నన్ను చూడు. లాయల్టీ అంటే నా దగ్గర ఉంటది. నేను నా ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాను. నా వెనక వాళ్ళున్నారు చూడు. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కోసం కూడా నువ్వేం చేయలేవు అన్నట్టుగా ఈ టైప్‌లో మన సోలో సికోవా సామీ జేన్‌కి చెప్తాడు. అండ్ దాని తర్వాత అటాక్ చేయమని వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. అండ్ వాళ్ళు ఇగ రింగ్‌లోకి ఎక్కేస్తారు. ఇగ మన సోలో ఏమంటాడంటే, "అంటే నువ్విప్పుడు మెడికల్లీ క్లియర్ ఉంటే బాగుండు. నీ పైన అటాక్ చేసేటోడిని. కానీ నేను వెయిట్ చేస్తాను" అన్నట్టుగా మన సోలో చెప్తాడు. అండ్ అప్పుడిగ మన సామీ జేన్ చెప్తాడు, "నువ్వు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
నేను మెడికల్లీ క్లియర్ అయిపోయినాను ఈ రోజుతో. నేను 100% క్లియర్‌గా ఉన్నాను. రా చూసుకుందాం అన్నట్టుగా మన సామీ జైన్ అంటాడు. ఆయన ఇప్పుడు సోలో చెప్తారన్నమాట. అంటే ఆ జాకెట్ తీసేస్తామని చూస్తాడు. సో, ఇక సోలో ఏమంటాడంటే, "ఇక నీ పని అయిపోయింది. నీ లైఫ్ ఎండ్ అయిపోయింది" అన్నట్టుగా ఈ టైప్‌లో సోలో చెప్తాడు. అండ్ అప్పుడు మళ్ళీ సామీ జైన్ చెప్తాడు, "హోల్డ్ ఆన్ నువ్వు కొంచెం ఆగు. నేనిక్కడికి ఒంటరిగానే రాలేదు" అన్నట్టుగా మన సామీ జైన్ చెప్పేస్తాడు. సో, అంతలోనే మోటార్ సిటీ మెషిన్ గన్స్ అండ్ మన రే ఫినిక్స్, షిన్స్కే నాకమురా వచ్చేస్తారన్నమాట. వాళ్ళందరి పైన అటాక్ చేస్తారు. ఒక మంచి బ్రాwl అయితే జరుగుతది. సో, ఈ బ్రాల్‌లో మన అప్పర్ హ్యాండ్ సామీ జైన్ టీమ్‌దే ఉండింది. అండ్ మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ గాదు. ఐ థింక్ సర్వైవర్ సీరీస్ కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్ కోసం 5-on-5 ఎంఎఫ్‌టి వర్సెస్ షిన్స్కే నాకమూరా, సామీ జైన్, మోటార్ సిటీ మెషిన్ గన్స్, రే ఫినిక్స్ మధ్యలో సర్వైవర్ సీరీస్ టైప్‌లో ఒక ఎలిమినేషన్ మ్యాచ్ చూడనీకి దొరుకుతదన్నమాట. మనకి పాస్ట్‌లో జరిగేది గదా! అంటే ఎలిమినేట్ అయిపోతారు. ఆ టైప్‌లో మనకి స్మాక్ డౌన్‌లో జరగబోతుంది. ఈ మ్యాచ్‌ని ఆఫిషియల్‌గా కన్ఫర్మ్ చేసేసిండు మన నిక్ కాలిస్. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో కోడీ రోడ్స్, జే ఉసో కనిపిస్తాడన్నమాట. జే ఉసో దగ్గరికి కోడీ వస్తాడు. జే ఏమంటాడంటే, "నీకు చాంపియన్‌షిప్ మ్యాచ్ ఉంది గదా! విజన్‌తో. సో, నేను బ్యాక్‌గా ఉంటాను. అంటే నీ వెనకాల వస్తాను. నీకు హెల్ప్ చేయడానికి వస్తాను" అని మన జే ఉసో చెప్తాడు. అంతలోనే మన జిమ్మీ ఉసో గూడా వస్తాడన్నమాట. జిమ్మీ ఉసో వచ్చి ఏమంటాడంటే, "నేను పంక్‌తో మాట్లాడినాను. నేను వార్ గేమ్స్‌లో మీతో ఉంటాను. మీకు హెల్ప్ చేస్తాను" అన్నట్టుగా, ఈ రోజు గూడా హెల్ప్ చేస్తాను అన్నట్టుగా మన జిమ్మీ ఉసో చెప్పేసిండన్నమాట. సో, ఇప్పుడు మన పంక్ టీమ్‌లో జిమ్మీ ఉసో, జే ఉసో, కోడీ రోడ్స్, సీఎం పంక్ నలుగురు సెట్ అయిపోయినారు. సో, ఈ మాటలు చెప్పేటప్పుడు నేను మీ టీమ్‌లో ఉంటాను, పంక్ టీమ్‌లో ఉంటాను అని చెప్పేటప్పుడు జే ఉసో రియాక్షన్స్ చూడండి. జే ఉసోకి అస్సలు నచ్చలేదు. జే ఉసో వేరే టైప్‌లో ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టిండు. సో, సంథింగ్ ఏదో జరగబోతుందనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో జిమ్మీ, జే అండ్ పంక్, కోడీ ఓకే. బట్ వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు రోమన్ రీన్స్ ఎలా వస్తాడు? అంటే రోమన్ రీన్స్‌కి పంక్ అంటే పడదు. కోడీ రోడ్స్ అంటే పడదు. సో, వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఏ విధంగా చూపిస్తారు అనేది చాలా అంటే చాలా వెరీ క్రూషియల్ అన్నమాట. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్. సో, నెక్స్ట్ రాలో అది జరగొచ్చు. టైం చాలా తక్కువుంది గదా! సో, ఇంకా లాగితే మంచిగుండనిపించింది. అంటే ఈ నలుగురు ఫార్మ్ అయ్యేదనేది ఇంతకు ముందే చూపించి, అంటే ఈ వారంలోనే రోమన్ రెన్స్ రిటర్న్ చేపించి, సో, ఇప్పటి నుండి వీళ్ళ మధ్య ఇంటరాక్షన్, ఫేస్ ఆఫ్ లాంటిది చూపిస్తే బెటర్ ఉండేదనిపించింది. బట్ ఏమో ఏం చేద్దామని చూస్తున్నారో డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళైతే నాకు అర్థం అవ్వట్లేదు. సో, రోమన్ రెన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖతర్నాకుంటది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పడదు. ఇప్పుడు రోమన్ రైన్స్ అంటే సీఎం పంక్ నచ్చడు. రోమన్ రైన్స్‌కి సీఎం పంక్ నచ్చడు. ఎట్ ద సేమ్ టైమ్ కోడీ రోడ్స్ కూడా నచ్చడు. సో, అందుకనే ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కోడీ అండ్ పంక్ యాక్సెప్ట్ చేస్తారు గానీ రోమన్ రైన్స్ అది వేరేలా చూస్తారన్నమాట. సో, అదే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళతో పాటుగా రోమన్ రైన్స్‌తో పాటుగా జే ఉసో కూడా ఉండొచ్చు. జే ఉసో కూడా నచ్చలేదు ఈరోజు స్మాక్ డౌన్‌లో మన జిమ్మీ ఉసో నేను యాడ్ అయినా అని చెప్పినప్పుడు. సో, ఏ విధంగా చూపిస్తారనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ రాని ఎవ్వరు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మనకి ఎలియా నైట్ వర్సెస్ ఒక మిస్టరీ సర్ప్రైజ్ రిటర్న్ చూడనీకి దొరికింది. అదెవరో గాదు మన మ్యాట్ కార్డోనా. అంటే మన జాక్ రైడర్. జాక్ రైడర్ ఫైనల్లీ స్మాక్ డౌన్‌లో రిటర్న్ జేషిండు. సో, ఎలియా నైట్ వర్సెస్ మ్యాట్ కార్డోనా అండ్ జాక్ రైడర్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. మ్యాచ్ అయితే బానే ఉండింది. అంటే మ్యాచ్‌లో బానే ఫైట్ జేసినారు. మన ఎలియా నైట్, కార్డోనా గూడా బానే ఫైట్ జేసినారు. బట్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైటే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ బీఫాబ్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఫుల్ ఆఫ్ డామినేషన్ చూపించింది మన జేడ్ కార్గిల్ బీఫాబ్ పైన. సో, ఈ మ్యాచ్‌లో కూడా మన జేడ్ కార్గిలే విన్ అవుతది. మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత మెషిన్ వచ్చి మన బీఫాబ్‌ని చెక్ చేస్తూ ఉంటది. బానే ఉందా అన్నట్టుగా. అప్పుడు జేడ్ కార్గిల్ మిచిన్‌ని అంటే తోసేస్తదన్నమాట. అంటే రెఫరీ ఉంటది. అక్కడే ఆపేస్తది. జస్ట్ అలా తోసేస్తది. మిచిన్‌ని కూడా అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తది. బట్ రెఫరీ కంట్రోల్ చేసేస్తది. జేడ్ కార్గిల్ రింగ్ నుండి బయటకెళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ మనకి టోర్నమెంట్ మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకొక 2 మ్యాచ్‌లు కన్ఫర్మ్ అయిపోయినాయి. పెంటా వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అండ్ అదే విధంగా బ్రాన్సన్ రీడ్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఇంకొక మ్యాచ్ బి జరగబోతుందన్నమాట. ఇవి 2 అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో కోడీ వర్సెస్ మన బ్రాన్సన్ రీడ్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, మ్యాచ్ చాలా తక్కువ టైం ఉంది. అందరికి తెలుసు మ్యాచ్‌లో రిజల్ట్ అనేది ఏ విధంగా వస్తదో అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే. బ్రాన్ బ్రేకర్ వచ్చి కోడీ పైన అటాక్ చేసేస్తాడు. సో, మ్యాచ్ అనేది డిక్కీలో ఎండ్ అయిపోతది. సో, దాని తర్వాత లోగన్ పాల్ బి వస్తాడు. లోగన్ పాల్ మన అంటే బ్రాన్ బ్రేకర్ ఇక బ్రాన్సన్ రెడ్డి కూడా లేచేస్తాడు. సో, వాళ్ళందరూ కలిసి కోడీ పైన అటాక్ చేస్తాడు. సో, అప్పుడు జే ఉసో అండ్ జిమ్మీ ఉసో వచ్చేస్తారన్నమాట. జే ఉసో, జిమ్మీ ఉసో వచ్చి అంటే మన బ్రాన్ బ్రేకర్ పైన అండ్ లోగన్ పాల్ పైన ఇద్దరి పైన అటాక్ చేసేస్తారు. 1 కూడా కొడతారు. సో, టేబుల్స్ కూడా యూజ్ చేస్తారు. ఇక ఫ్లాష్ కొట్టే టైంలో అప్పుడే మన డ్రూ మ్యాకెంటైర్ వచ్చేస్తాడు. డ్రూ మ్యాకెంటైర్ వచ్చి యూసోస్‌ని అంటే రింగ్ రోప్ పైనుండి నూకేస్తాడన్నమాట. సో, వాళ్ళు కలిసి ఇగ అంటే ఇగ మన యూసోస్ పైన
కోడీ పైన అటాక్ చేసేస్తాడు. క్లేమోర్ కూడా కొడతాడు కోడీకి. సో, ఇక్కడే స్మాక్‌డౌన్ ఎండ్ అయిపోతది. వాళ్ళు ఇక రింగ్‌లో నిల్చుంటారు. సో, వాళ్ళందరూ ఇక కింద పడిపోతారన్నమాట. సో, ఇది స్మాక్‌డౌన్‌లో జరిగింది. మీకు స్మాక్‌డౌన్ ఎలా అనిపించింది? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక టైప్‌లో మన డ్రూ మెకింటైర్‌ని పాల్ హేమనే తీసుకొచ్చానని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక రూమర్ ఉండింది. ఆ రూమర్ ఏందంటే ఇప్పుడు 4 మెంబర్స్ సెట్ అయిపోయినారు గదా! ఈచ్ టీమ్‌లో. ఇటు విజన్ టీమ్‌లో సెట్ అయిపోయినారు. ఇటు మన రోమన్ రీన్స్ టీమ్‌లో, పంక్ టీమ్‌లో సెట్ అయిపోయినారు. సో, మేబీ ఈ ఐదో మెంబర్‌ని సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లోనే సర్ప్రైజ్ రిటర్న్‌గా తీసుకురావచ్చు అని ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. సో, ఇద్దరిని తీసుకొస్తారా? ఒకరిని తీసుకొస్తారా? అనేది ఇది క్లారిటీ అయితే లేదు. సో, ఒక రిటర్న్ అనేది ఎంఎస్‌జీలో జరగాలి మాక్సిమం. జరుగుతేనే బాగుంటదనిపిస్తుంది. సో, మీరేమంటారో మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.